హాయ్ హలో అండి, వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. ఈ రోజు మనం ఇంటి దగ్గర నుంచి వర్కౌట్ చేసుకుంటూ లోవర్ బాడీ ఫ్యాట్ లాస్ ఎలా చేసుకోవచ్చో ఈ వర్కౌట్ వీడియో చూపిస్తానండి. ఈ వర్కౌట్ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చండి. ఇంటి దగ్గర నుంచి వర్కౌట్ చేసుకుంటూ మన లెగ్స్ మజిల్స్ లో ఫ్యాట్ తగ్గించుకోవచ్చండి. అలాగే మన గ్లూట్స్ మజిల్స్ లో ఫ్యాట్ కూడా తగ్గించుకోవచ్చండి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ వీడియో అండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఈచ్ వర్కౌట్ 40 సెకండ్స్ చేద్దామండి. 20 సెకండ్స్ రెస్ట్ తీసుకుందాం. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి సైడ్ టు సైడ్ గాబ్లెట్ స్క్వాట్స్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. డంబుల్ చిన్ దగ్గర తీసుకోండి, సైడ్ స్టెప్ తీసుకోండి, స్క్వాట్ చేసుకుంటూ బ్రీత్ తీసుకొని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సైడ్ స్టెప్ తీసుకోండి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయడం వల్ల మన లోవర్ బాడీ మజిల్స్లో ఫ్యాట్ త్వరగా తగ్గుతుందండి. మన లోవర్ బాడీ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయండి, టోనింగ్ అవుతాయి. స్లోగా చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. వెరీ గుడ్. రిలాక్స్. 20 సెకండ్స్ రెస్ట్ ఇద్దామండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి రివర్స్ లంజెస్ టు 2 పల్స్ అండి. రైట్ లెగ్ 40 సెకండ్స్ చేద్దాం, లెఫ్ట్ లెగ్ 40 సెకండ్స్ చేద్దాం అండి. 2 పల్స్ అయింది. 2. గుడ్. పల్స్. గుడ్. పల్స్. గుడ్. స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. బాడీ వెయిట్ కంట్రోల్ చేస్తూ చేయండి. గుడ్. వెరీ గుడ్. రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ చేద్దామండి. 2 పల్స్, స్టాండింగ్ పొజిషన్. గుడ్. పల్స్, స్టాండింగ్ పొజిషన్. స్లోగా చేయండి, రైట్ వేలో చేస్తూ ఉండండి. బాడీ వెయిట్ బ్యాలెన్స్ చేస్తూ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. 20 సెకండ్స్ రెస్ట్ ఇద్దామండి. థర్డ్ వర్కౌట్ వచ్చేసి డంబుల్ సుమో స్క్వాట్స్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. ఫింగర్ సెంటర్ లాక్ చేయండి. మన లెగ్స్ షోల్డర్ విడ్త్ కంటే కొంచెం వైడ్ తీసుకోండి. టోస్ పాయింట్ అవుట్ చేయండి. బ్రీత్ తీసుకోండి. స్టాండింగ్లో బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్టాండింగ్లో లెగ్స్ గ్లూట్స్ స్క్యూ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్. బ్రీత్ అవుట్. వెరీ గుడ్. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. 20 సెకండ్స్ రెస్ట్ ఇద్దామండి. ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి డాంకీ కిక్ టు లెగ్ లాటరల్ రైజెస్ అండి. రైట్ లెగ్ 40 సెకండ్స్ చేద్దాం, లెఫ్ట్ లెగ్ 40 సెకండ్స్ చేద్దాం అండి. నీల్ డౌన్ పొజిషన్ తీసుకోండి. లెగ్ కిక్ చేసినప్పుడు పైన బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. లెగ్ లాటరల్ రైజెస్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా చేయండి, వెయిట్ కంట్రోల్ చేస్తూ చేయండి. ఈ వర్కౌట్ వల్ల మన గ్లూట్ మజిల్స్లో ఫ్యాట్ తగ్గుతుందండి. అలాగే లెగ్ మజిల్స్లో కూడా ఫ్యాట్ తగ్గుతుంది.
నెక్స్ట్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ తీసుకుందాం అండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా చేయండి, బాడీ వెయిట్ కంట్రోల్ చేస్తూ చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయడం వల్ల లోవర్ బాడీలో ఫ్యాట్ త్వరగా తగ్గుతుందండి. లోవర్ బాడీ మజిల్స్ అని స్ట్రెంథనింగ్ అవుతాయి, టోనింగ్ అవుతాయండి. నెక్స్ట్ 20 seconds రెస్ట్ ఇద్దామండి. ఫిఫ్త్ వర్కౌట్ వచ్చేసి హిప్ బ్రిడ్జెస్ టు 2 pulse అండి. 40 seconds చేద్దాం. బ్రిడ్జెస్ పొజిషన్ తీసుకోండి. లెగ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత మన టోస్ మన మిడిల్ ఫింగర్ టచ్ అవ్వాలండి. టచ్ అయిన తర్వాత మన హ్యాండ్స్ కొంచెం సైడ్ తీసుకోండి. హిప్ రైజ్ చేయండి, పైన బ్రీత్ అవుట్ చేయండి. 1 2 పల్స్ చేయండి. మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ రండి. 1 2 గుడ్. బ్రీత్ ఇన్, 1 2 రిలాక్స్, 1 2 గుడ్, 1 2 గుడ్. బ్రీత్ ఇన్, పైన బ్రీత్ అవుట్ చేయండి పల్స్ చేసినప్పుడు. గుడ్. 1 2 డౌన్. గుడ్. రిలాక్స్. 20 seconds రెస్ట్ తీసుకుందాం అండి. 6th వర్కౌట్ వచ్చేసి గాబ్లెట్ స్క్వాట్స్ అండి. 40 seconds చేద్దాం. డబుల్ చిన్ దగ్గర తీసుకోండి. మన లెగ్స్ షోల్డర్ విడ్త్ తీసుకోండి. తీసుకున్న తర్వాత టోస్ కొంచెం పాయింట్ అవుట్ చేయండి. డౌన్ చేసినప్పుడు బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్టాండింగ్ లో బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా చేయండి, వెయిట్ కంట్రోల్ చేస్తూ చేయండి. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తూ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయడం వల్ల మన లోవర్ బాడీలో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. లోవర్ బాడీ మజిల్స్ అని స్ట్రెంథనింగ్ అవుతాయి, టోనింగ్ అవుతాయి. వర్కౌట్ చేసేప్పుడు మైండ్ టు మజిల్ కనెక్షన్ జరుగుతూ ఉండాలండి. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. 20 seconds రెస్ట్ తీసుకుందాం అండి. 7th వర్కౌట్ వచ్చేసి డంబుల్ డెడ్ లిఫ్ట్ అండి. 40 seconds చేద్దాం. ఈ వర్కౌట్ చేసేప్పుడు మన లెగ్స్ హిప్ వైడ్ తీసుకోండి, టోస్ టైట్ తీసుకోండి. కిందకెళ్ళినప్పుడు బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, స్టాండింగ్ లో బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్. ఈ వర్కౌట్ వల్ల మన గ్లూట్స్ మజిల్లో ఫ్యాట్ తగ్గుతుందండి. హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ లో కూడా ఫ్యాట్ తగ్గుతుంది. గ్లూట్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ స్ట్రెంథనింగ్ అవుతాయండి, టోనింగ్ అవుతాయి. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లోవర్ బ్యాక్ కూడా స్ట్రెంథనింగ్ అవుతుందండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. 20 seconds రెస్ట్ ఇద్దామండి. 8th వర్కౌట్ వచ్చేసి డంబుల్ కాఫ్ రైజెస్ అండి. 40 seconds చేద్దాం. డంబుల్స్ హోల్డ్ చేయండి, స్లోగా కాఫ్ రైజ్ చేయండి, మళ్ళీ బ్యాక్ రండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. ఈ వర్కౌట్ చేసేటప్పుడు మైండ్ టు మజిల్ కనెక్షన్ జరుగుతూ ఉండాలండి. మైండ్ టు మజిల్ కనెక్షన్తో చేయటం వల్ల మన కాఫ్ మజిల్స్ అని కాఫ్ మజిల్లో ఫ్యాట్ తగ్గుతుందండి. కాఫ్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి, టోనింగ్ అవుతాయండి. చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ అండి. గుడ్. రిలాక్స్. 20 seconds రెస్ట్ ఇద్దామండి. వర్కౌట్ కంప్లీట్ అయిందండి. లోవర్ బాడీ స్ట్రెచ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈచ్ స్ట్రెచ్ వచ్చేసి 20 seconds చేద్దామండి. ఫస్ట్ షేల్ ఫోర్స్ తీసుకోండి.
తీసుకున్న తర్వాత బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ తీసుకోండి, బ్రీత్ అవుట్ చేయండి. ఈ స్ట్రెచ్ వల్ల లోవర్ బ్యాక్ సోర్నెస్ ఉన్న తగ్గుతుందండి, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న తగ్గుతుంది. అలాగే మన అప్పర్ బాడీ మజిల్స్ అన్ని స్ట్రెచ్ అవుతాయండి. అప్పర్ బాడీ మజిల్స్తో సోర్నెస్ ఉన్న తగ్గుతుంది. రిలాక్స్. ఇప్పుడు కాఫ్ అండ్ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ చేద్దామండి. టో మన వైపు తీసుకొని పుల్ చేయండి. ఈ స్ట్రెచ్ వల్ల కాఫ్ స్ట్రెచ్ అవుతుందండి, హ్యామ్స్ట్రింగ్ మజిల్ స్ట్రెచ్ అవుతుంది. 20 seconds హోల్డ్ చేయండి. రిలాక్స్. ఇప్పుడు రైట్ లెగ్ తీసుకోండి. టో మన వైపు పుల్ చేయండి. అప్పర్ బాడీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఈ స్ట్రెచ్ చేసేప్పుడు నీ బెండ్ చేయొద్దండి, లెగ్స్ టైట్ ఉండాలి. కాఫ్ మజిల్ హ్యామ్స్ట్రింగ్ మజిల్ స్ట్రెచ్ అవుతుందండి. 20 seconds హోల్డ్ చేయండి. రిలాక్స్. బటర్ఫ్లై చేద్దామండి. ఇన్నర్ థైస్ స్ట్రెచ్ అవుతాయి. 20 seconds చేయండి. బటర్ఫ్లై స్వింగ్స్ అండి. లెగ్స్ మజిల్స్ అన్ని ఫ్రీ అవుతాయి, లెగ్స్ మజిల్స్ అన్ని స్ట్రెచ్ అవుతాయండి. రిలాక్స్. క్వాడ్రిసెప్స్ స్ట్రెచ్ చేద్దామండి. ఈచ్ లెగ్ 20 seconds హోల్డ్ చేద్దామండి. రిలాక్స్. రైట్ లెగ్ తీసుకోండి, హోల్డ్. రిలాక్స్. ఇదండి ఈరోజు లోవర్ బాడీ ఫ్యాట్ లాస్, లోవర్ బాడీ మజిల్ స్ట్రెంత్ అండ్ మజిల్ టోనింగ్ వర్కౌట్ అండి. ఈ వర్కౌట్ చేసే ముందు ఖచ్చితంగా వార్మప్ చేయండి. వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయాలండి. ఆల్రెడీ వార్మప్ వర్కౌట్ వీడియో, కూల్ డౌన్ వర్కౌట్ వీడియో మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేశానండి. అవి చూసి వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు వార్మప్ చేయండి, తర్వాత వర్కౌట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయండి. అలాగే ఈ వర్కౌట్ వీడియో కూడా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వర్కౌట్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. మరిన్ని వర్కౌట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసు ఫిట్నెస్.